సమయం 8:35. 9:30 కల్లా మిమ్మల్ని విడిచిపెడతాం. ఒక గంట సేపు దేవుని వాక్యం విందాం. తిమోతి గారు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం. అపోస్తులైన పౌలు గారు తిమోతి గారికి రాసిన పత్రిక. ఇది చివరి పత్రిక. తన జీవితంలో అపోస్తులైన పౌలు గారు తన జీవితం కాలంలో రాసిన మొత్తం 14 పత్రికల్లో చివరి పత్రిక అండి ఇది. ఈ చివరి పత్రికలో ఆయన మాట్లాడుతున్నాడు 4వ అధ్యాయంలో. పౌలు గారికి ఈ సమాజంలో ఉంటున్న మనుషుల స్థితిగతులు బాగా ఎరిగినవాడాయన. ఆయనకి తెలియదంటూ ఈ సమాజంలో ఏమీ లేదు. ఆయన చదవని మనిషి అంటూ ఎవరో కూడా ఈ లోకంలో లేరు. అంటే వృద్ధుడు, ఇంచుమించుగా ఆయన చాలా వృద్ధుడు. యవ్వన కాలంలో దేవుని పరిచర్య ప్రారంభించిన వాడు. యవ్వన కాలం గడిచిపోయింది, నడివయస్సు దాటిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చేసాడు. ఈ సేవా కాలంలో, ఈ సేవా పరిచర్య కాలంలో ఆయన అనేక మంది మనుషులను తన జీవితంలో చూస్తూ వచ్చాడు. చాలామందిని చూశాడండి. మీలాంటి వాళ్ళని, నాలాంటి వాళ్ళని, దేవుడంటే ఇష్టం కలిగిన వాడిని, దేవుడంటే ఇష్టం లేని వాళ్ళని, దేవుడంటే పైకి ఇష్టం కలిగిన వారిని, లోపల ద్వేషం కలిగిన వారిని, ఇలా నానా రకాల స్వభావాలు కలిగిన మనుషులందరినీ తన జీవితంలో ఎంతోమందిని చూశాడు ఆయన కోకొల్లలుగా. ఇలాంటి ఒక అనుభవశాలి, చాలా అనుభవం కలిగిన ఒక వృద్ధుడు, మనుషుల జీవితాలను చదివేసిన ఒక వృద్ధుడు తిమోతి గారు యవనస్తుడు. అప్పటికే ఈ తిమోతి గారికి మెలకువలు చెబుతున్నాడు. మెలకువలు ఏంటా మెలకువ అని అంటే, తిమోతి, ప్రజలు ఎలాంటి వాళ్ళు నీకు తెలుసా? ప్రజలు ఎలాంటి వాళ్ళు తెలుసా? ప్రజల స్వభావం నీకు సరిగా తెలీదు. ప్రజలు ఎలాంటి వారంటే, ఇదిగో 4వ అధ్యాయము 3వ వచనం. 4వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా జనులు ఎలాంటి వారంటే హితబోధను సహింపలేరు. వారు ఏం చేయలేరంట? హితబోధను సహించలేరు. హితబోధ అని అంటే ఏంటి? కింద పుట్టినోట్లో 2 అంక ఉందా? ఎన్ని అంక ఉందండి అది? 6. ఆరోగ్యకరమైన బోధ. హితవాక్యము అంటే ఆరోగ్యకరమైన బోధ. అంటే అర్థం ఏంటి? ఆరోగ్యకరమైన బోధ అంటే అర్థం ఏంటి? అంటే కల్మషం లేని వాక్యము అని అర్థం. అంటే దాంట్లో దోషం లేని వాక్యము, కల్మషం లేని వాక్యం. ఏది ఆశించని వాక్యం, దేన్ని కూడా ఆశించిన వాక్యం. చాలామంది వాక్యం చెప్తారు, కానీ వాక్యం చెప్పేటప్పుడు వారికి ఒక ఆలోచన ఉంటుంది. ఏంటంటే, నేను ఇలా వాక్యం చెబుతున్నాను కాబట్టి వారు నన్ను బాగా గుర్తించాలి, ఒక ఆలోచన. ఇది కల్మషమైన స్వభావం కలిగింది. వీరికి వాక్యం చెబుతున్నాను కాబట్టి నేను గొప్పగా వీరికి కనపడాలి, కల్మషం కలిగిన వాక్యం. నేను వీరికి వాక్యం చెబుతున్నాను కాబట్టి వీరి నుంచి నేను శ్రేష్టమైన ఫలాలని పొందుకోవాలి, వీరి నుంచి నేను ఏదన్నా పొందుకోవాలి, కల్మషం. కానీ ఈయన చెబుతున్నాడు హితవాక్యం ఉంది అంటే ఆరోగ్యకరమైన వాక్యం ఒకటి ఉంది. ఆరోగ్యకరం అంటే అర్థం ఏంటంటే కల్మషం లేని వాక్యం ఉంది. కల్మషం లేని వాక్యం ప్రకటించబడుతుంది. ఈరోజు మీ ముందుకు వచ్చింది అదే దేవుని వాక్యం. మిమ్మల్ని నుంచి ఏది కోరుకోలేదు. మేము ఏం కోరుకున్నామండి? ఒక బరకం కావాలంటే మీ దగ్గర నుంచి అడిగాం ఎవరినన్నా? ఏమంటే సౌండ్ సిస్టమ్ పెట్టండి, మీ ఊర్లో వాక్యం చెబుతాం చెప్పమా? లేదు. ఏమంటే మాకు మంచినీళ్ళు కావాలని కనీసం ఒక గడపకి వెళ్ళి మంచినీళ్ళు అడిగామండి? మాకు టీలు పెట్టండి, డ్రింకులు తెండి, మాకు భోజనాలు ఉండండి అని అడిగామండి ఎవరినన్నా? లేదండి. హితవాక్యం అంటే నీ నుంచి ఏది ఆశించదో కానీ నీకు ఉపకారం చేస్తుంది. ఇలాంటి ఆరోగ్యకరమైన బోధనే జనులు సహించలేరంట. ఎందుకంటే వారు దురద చెవులు గలవారు అంటారు కింద. వారు అంటాడంట దురద చెవులు గలవారు. దురద చెవులు గలవారు కాబట్టి జనులు హితవాక్యాన్ని అంటే ఆరోగ్యకరమైన బోధనే. ఆరోగ్యకరమైన బోధ ఎలా ఉంటుందంటే దాపరికం ఉండదండి. ఆరోగ్యకరమైన బోధలో బైబిల్లో ఉన్నదని దాచే స్వభావం ఉండదు. మీరు ఏదో అనుకుంటారని నేను ఆ వాక్యాన్ని నొక్కి చెప్పడానికి ఉండదు. మిమ్మల్ని మెప్పించడానికి నేను కవరింగ్ చేయడానికి ఉండదు. ఉన్నది ఉన్నట్టుగా
కొండ పదలగొట్టినట్టుగా ఉండాలి ఇంచుమించుగా వాక్యం. అది ఆరోగ్యకరమైన బోధ అంటే. కానీ జనులకి ఇది ఇష్టం ఉండదంట. ఏది ఆరోగ్యకరమైన బోధ జనులకి ఇష్టం ఉండదంట. అదే చెప్తున్నారు కింద ఏంటంటే, జనులు ఎలాంటి వాళ్ళు అంటే తిమోతి, జనులు హితబోధన సహించలేరు, దురద చెవులు గలవారు, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు వారు పోగు చేసుకుంటారు. ఈ బోధకుడి దగ్గరికి వెళ్తే బాగుంటుంది, ఈ బోధకుడి దగ్గరికి వెళ్తే బాగుంటుంది. హితవాక్యం చెప్పే చోటికి మనుషులు అంటే దురద చెవులు గలవారు రాలేరు కదండి. మీ మీద నెపం మోపాలని కాదు, కానీ వచ్చిన వారు అందరూ చాలా మంచోళ్ళు, అందరికి వందనాలు మళ్ళీ. కానీ ఎంతో ప్రయాసపడి మీ వాక్యం చెప్పడానికి సిద్ధపడి వచ్చాం. ఇప్పుడు చూస్తూ ఉన్నారు, సహోదరులు చాలా కష్టపడ్డారు ఇందాక నుంచి, మీకు ఆహ్వానం పలికారు ఏమండి. ఇలాగా మీకు చెబుతున్న సమయంలో కొన్ని మాటలు మీకు ఇబ్బంది కలగవచ్చు. ఎందుకంటే మీరు మీ స్వభావం ఏంటో, మీ గుణగణాలు ఏంటో, మీ జీవితాలు ఏంటో మాకు అసలు ఏమీ తెలియదండి. దేవుడు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మాట్లాడతారో ఆ మాటలు మనకు తగలవచ్చు, తగలకపోవచ్చు కదండి. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని వాక్యం మనకు గుచ్చుకుందని సరికి మనం ఏం చేస్తాం, వెంటనే దేవుని సన్నిధి నుంచి దూరం. బైబిల్లో ఇలాంటి ఒక మాట ఉంటుంది, ఏమనంటే మత్తయి సువార్త 15. పాఠంలోకి వెళ్ళలేదు ఇంకా, మనం ఈ సందర్భాల్లో పైన మాటలు మాట్లాడుకుంటున్నాం అంతే. మత్తయి సువార్త 15 అధ్యాయంలో యేసుప్రభు గారితో తన శిష్యులు అంటున్న మాట 15:12. అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయనను అడిగారంట. ఏమన్నారంట? పరిసయ్యులు, ఆయన శిష్యులు వచ్చారంట. వచ్చి పరిసయ్యులు నాకు అది కాదండి, పరిసయ్యులు ఆ మాట విని అభ్యంతరపడ్డారు. నీకు తెలుసా బోధకుడా, నువ్వు బోధించిన బోధ సరిగా లేదు రాత్రి. అదే ఉదాహరణకి చెప్తున్నానండి. నువ్వు బోధించిన బోధ బాగుంటే ఈరోజు మొత్తం నిండిపోయేదురు, కానీ రాలేదు. కారణం ఏంటనుకున్నావు? నీ బోధ బాగలేదు. నీ బోధ ఎలా ఉందంటే కొంచెం కటుగ్గా ఉంది అని కంప్లైంట్ అండి. మా కంప్లైంట్ ఏంటంటే నీ బోధ కొంచెం కటుగ్గా ఉంది. నేనేం నాకేం తెలుసు? మీ ఇంటికి వచ్చి మీ ఇదిలో తిరిగి ఉండి నేను నాకేం తెలుస్తాయి కండి? ఏం లేదు, నాకు తెలియదు. నాకు యథార్థంగా నాకు ఏం తెలియదు. దేవుడు వచ్చిన వాక్యం ప్రకారంగా దేవుడు నడిపించిన విధానంలో అలా వాక్యం నడిపించబడింది అంతే. ఈయన అంటున్నాడు, వీరు అన్నారు, పరిసయ్యులు కొంతమంది ఉన్నారే నీ వాక్యం వింటాకు వచ్చిన వాళ్ళు, వారు నీ మాటలకు అభ్యంతరపడ్డారు. తెలిసే సంగతి నీకు తెలిసే సంగతే, అలా మాట్లాడకూడదు నువ్వు అన్నారంట. ఎవరిని? యేసుప్రభుని అన్నారండి వీళ్ళందరూ. నువ్వు అలా మాట్లాడకూడదని. నువ్వు బాగా మాట్లాడితే రెండో రోజు నువ్వు బాగా మాట్లాడితే నీకోసం అనేక మంది వస్తారు. కాబట్టి నువ్వు బాగా మాట్లాడాల్సింది యేసుప్రభువా, నువ్వు బాగా మాట్లాడించింది యేసయ్యా అని అన్నారంట. అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు తెలుసండి, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెరికేస్తాడు దేవుడు, అంతే లేపేస్తాడు. అయ్యో అలా జరిగిందా? సర్లే ఈసారి అలా జరగకుండా చూసుకుంటానులే అన్నాడా యేసయ్య? చాలా కఠినంగా ఉంటాయి దేవుడి మాటలు. అభ్యంతరపడ్డారా? పడని. ఎవరికే అభ్యంతర పడితే పడని. నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడుతుంది. ఏది ఉండదో నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించేస్తాడు. ఇది దేవుని వాక్యం. హితబోధ అంటారు దీన్ని, హితబోధ. ఈరోజు కూడా మీరు దేవుని వాక్యాన్ని మేము హార్ట్ఫుల్గా హృదయపూర్వకంగా తీసుకుంటాం, మీరు మాట్లాడండి అంటే మీకోసం ఎంతసేపు అయినా మాట్లాడతాను నేను సిద్ధం కదండి. ఇక్కడ ఇప్పుడు మనం తీసుకునే ఈ పాఠ్యాంశం ఉంటుంది. ఎందుకంటే ఒక చోటకి వెళ్తున్నాం అనే ఆలోచన కలిగిన తర్వాత ఏదో చెప్పాలి, వీళ్ళకి ఏదో దేవుని మాటలు వివరిగా చెప్పాలనే ఆలోచన అనేది సర్వసాధారణంగా ఉంటుందండి. ఎక్కువగా చెప్పాలి. సంఘంలో మాట్లాడాలంటే ఒక 20 నిమిషాలు మాట్లాడితే సరిపోద్దులే, ఒక అరగంట మాట్లాడితే సరిపోద్దులే అనిపిస్తుంది. బయటికి వెళ్తున్నాం, అనేక మందికి సువార్త ప్రకటన చేయాలి అనేప్పటికీ ఎన్నో విషయాలు చెప్పాలి, ఎంతో విషయం చెప్పాలి కానీ అనే ఆలోచన కలుగుతుంది. ఇప్పుడు మనం ప్రారంభించుకునే ఒక పాఠం ఇంచుమించుగా 1 గంటన్నర సేపు చెబితేనే మీకు చక్కగా అర్థమవుతుంది. కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, తక్కువ సమయంలో మనం ఈ పాఠాన్ని ముగించుకోవడం ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 5వ అధ్యాయం. ఆదికాండము బైబిల్ ఎవరా 6వ అధ్యాయం, క్షమించండి 6వ అధ్యాయం.
ఆదికాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు. ఆదికాండము 6వ అధ్యాయము 6-7 వచనాలు. తను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును అని చెప్తున్నాడు. పైన 5వ వచనంలో మాట అంటాడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదే, వారి తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే. మనుషుల తలంపులే చెడ్డవే, ఆలోచనలే చెడ్డవే కదండి. వీడి మనిషి మంచోడు కాదని మనం ఎలా చెప్తాం? మనిషి మంచోడు కాకపోవడం ఏంటండి? వంకాయ ఉంది, ఇప్పుడు ఈ కాలంలో వస్తున్న వంకాయలు చూడండి, పైకి వంకాయ చాలా నిగనిగలాడిపోతుంది, పుచ్చు కనపడతలేదు అసలు మనకి. పైకి వంకాయ బాగానే కనపడుతుంది, ఇదివరకు వంకాయ పుచ్చు కనపడేది, ఇప్పుడు పుచ్చు కనపడట్లేదండి, కానీ లోపల ఖచ్చితంగా పుచ్చు ఉంటుంది. మనం పైకి కనబడుతున్నాం, ఇలా మనుషులు పైకి చాలా మంచిగా కనపడుతున్నాం, వీరిలో ఏ కల్మషం లేదు, వీరిలో ఏ దాపరకం లేదు, వీరి హృదయం బాగుంది అన్నది కనబడుతున్నాం, కానీ మన అంతరంగం అనేది చెడిపోయింది. అనాది కాలంలో దేవుడు మాట్లాడుతున్న ఈ సమయంలో అప్పటికుంటున్న వారి ఆలోచనలు చెడిపోయి అంటండి. ఆలోచనలు, మనుషులు చెడిపోవడానికి ఆలోచనలే కారణం. అందుకే ఈరోజు ఏ రోగం వచ్చినా సరే మనకు డాక్టర్ గారు మాట అంటారు, ఏమంటే నువ్వు ఎక్కువ ఆలోచన చేస్తున్నావా అంటారు. నువ్వు ఎక్కువ ఆలోచన చేస్తున్నావా, దేని గురించి వర్రీ అవ్వద్దు, దేని గురించి పట్టించుకోవద్దు. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే నిర్మోహమాటంగా చెప్పేయి, హృదయంలో దాన్ని దాచుకోకు, దానివల్ల నీకు ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి, నువ్వు అనారోగ్యం పాలైపోతావు అని చెప్తున్నారు డాక్టర్లు ఈ మధ్యకాలంలో. చివరికి నీకు గ్యాస్ ట్రబుల్ తగ్గట్లేకపోవడానికి కూడా కారణం ఆలోచన చెప్తున్నారు తెలుసా అండి. ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ తగ్గకపోవడానికి కారణం ఆలోచన, హృదయమా? అవునంట. నీకు అన్నం సరిగా అరగకపోవడానికి కారణం నీకు ఆలోచన, నీ డైజెషన్ ప్రాబ్లం వచ్చేసింది, సిస్టమ్ అంతా అతలాకొతలై పాడైపోయినాయి. కారణం ఏంటనుకున్నావు? మీరు ఆలోచన మానేయండి, శుభ్రంగా తినండి అన్నారు డాక్టర్లు. మనుషులు చెడిపోతున్నారని చెప్పడానికి వారి ఆలోచనలే కారణం, వారి ఆలోచనల వల్ల చెడిపోతున్నారు అని మనం తెలుసుకుంటున్నాం. ఇగో ఆ రోజు చెప్తున్నాడు దేవుడు, నరుల హృదయాలోచన చెడ్డదే. ఆలోచనలు ఎక్కువైపోయినాయి మనకి. మన చెడ్డ ఆలోచన చేయమండి. నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నేనేమీ సంపాదించలేదు, నా పిల్లడికి ఇల్లు కట్టలేదు, నా పిల్లకి పెళ్లి చేయలేదు, ఈ పున్నపాటుగా నేను పోయానంటే నా పిల్లల గతి ఏంటి అని ఆలోచన చేస్తాం. మంచి ఆలోచనలే, చెడ్డ ఆలోచన కాదు అవి. మనకున్న మంచి ఆలోచనలే మన ఆరోగ్యాలు పాడు చేస్తుంటే వారికి ఉన్నవి ఏంటంట చెడ్డ తలంపులు. మరి చెడ్డ తలంపులు తనకే హాని చేస్తాయా, సమాజానికి కూడా హాని చేస్తాయంటే చెడ్డ తలంపులు ఎప్పుడైనా సరే తనకే కాదు సమాజానికి ఎక్కువ చెడును చేస్తాయి. ఎక్కువ సమాజానికి చెడు జరుగుతుంటే దేవుడు తట్టుకోలేడండి, దేవుడు చూస్తూ ఊరుకోలేడండి. ఒకటి చెడిపోతే పర్లేదు, ఇందాక సహోదరుడు చెప్పాడు, ఒకటి చెడిపోతే పర్లేదు, ఇద్దరు చెడిపోతే పర్లేదు. ఆ పట్టణంలో 50 మందా, 20 మందా, 30 మందా, 10 మందా నీతిమంతులు, మిగతా వాళ్ళు చెడిపోయినా పర్లేదు, 10 మంది ఉంటే సరిపోద్ది కదండి. మరి ఇక్కడ కూడా మనుషులు ఎంతో కొంతమంది ఉన్నారు కదండి. లేరండి, ఎవరు లేరండి, వాస్తవం అండి అది. నోవహుతో మాట అంటాడు, నోవహు ఈ తరములో నీవే నీతిమంతుడవు. నీవే అంటే అర్థం ఏంటి? ఇంకొకరు లేరు, మరొకరు లేరండి. ఈ తరంలో నీవే అని అర్థం ఏంటంటే ఇంకొకరు లేరు, నువ్వు ఒక్కడవే. అదేంటి? ఒక తరానికి ఒక్కడండి నీతిమంతుడు. ఏం చేయలేండి తరాన్ని దేవుడు. అందుకే దేవుడు కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు, ఈ తరంలో ఎవడో బతకడానికి వీల్లేదు. దేవుని యొక్క హృదయాలోచన, దేవుని యొక్క తలంపులు, ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయంటే పాపాన్ని సహించుకోలేనుడు దేవుడు. అంటే పాపం అంటే అసలు గిట్టదండి ఆయనకి. కొంతమందికి కడుపుతో ఉన్న ఆడపిల్లలు ఉంటారు సహోదరులు, వారికి కొన్ని పదార్థాల స్మెల్ కానీ ఆ వాసన లేకపోతే ఆ రుచి కానీ గిట్టదండి, వాంటింగ్ అయిపోతుంటాయి, చిరాకు పడిపోతుంటారు కదా. కొంతమందికి మాటలు గిట్టవు, మాట్లాడుతుంటే చిరాకు పడిపోతుంటారు, కోపడిపోతుంటారు. దేవుడికి పాపం గిట్టదు, దేవుడికి పాపం అంటే అసహ్యం,
ఆయనకి పాపం అంటున్న మాట కనపడిందంటే పాపి ఆమడ దూరంలో ఉండాల్సిందే, దగ్గరికి దారానికి వీల్లేదు. మీ దోషములు మీకు నాకు ఏమైపోయినాయి? మధ్య గోడ అయిపోయినాయి. గోడ మీకు నన్ను మరుగు చేసేసాయి. యెషయా గ్రంథంలో అంటాడు, మీకు నన్ను మరుగు చేసేసాయి మీ పాపాలో. పాపం కలిగిన వాడు దేవుణ్ణి చూడలేడు. పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడు చెప్పేశాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధికి రావాలన్నా, దేవుడితో ఉండాలన్నా, దేవుడు కలిగించిన లోకంలో ఉండాలన్నా మనం పరిశుద్ధులై ఉండాలి. అందుకే దేవుడు చెప్తాడు, మీరు పరిశుద్ధులై ఉండుడి, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండడి అని చెప్పాడు. బాగుంది. ఒక మాట మీకు జ్ఞాపకం చేసి ముందుకెళ్తాను. పేతురు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి త్వరగా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అని ఉంటుంది అక్కడ. మనం ఎవరమంట? పరిశుద్ధమైన ప్రజలం, దేవుని సొత్తు, ఏర్పరచబడిన వంశం. దేనికోసమని పిన్ పాయింట్ ఇట్టాడు ముందు. యూట్యూబ్లో మెసేజ్లు పెడతారు కదండి, మెసేజ్ పెట్టిన ఈ మెసేజ్ అందరూ చదవాలనుకున్నప్పుడు దాన్ని పెట్టిన, లేకపోతే ఆ ఛానల్ సంబంధించిన వ్యక్తి దాన్ని పిన్ చేస్తాడు. పిన్ అంటాడు దాన్ని. పిన్ అంటే పిన్ చేస్తే ఆ మెసేజ్ అందరూ చదువుతారు, ఫస్ట్ ఉంటుంది అన్నమాట అందరికంటే. ఇక్కడ పిన్ పాయింట్ ఉంది. పిన్ పాయింట్ ఏంటి చెప్పమంటారు ఈ వచనంలో? మీరు ఏర్పరచబడిన వంశం, రాజులేని యాజక సమూహం, పరిశుద్ధ జనం, దేవుని సొత్తైన ప్రజలు. కానీ పిన్ పాయింట్ ఏంటి తెలుసా? పిన్ పాయింట్ మీరు ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఆయన గుణాతిశయములను మనం ప్రకటించాలి. అంటే ఆయన గుణగణాలను మనం అందరికీ తెలియచేయాలి. అంటే దేవుడు ఎలా అంటాడో మనం చెప్పాలి అందరికీ. దేవుడు ఎలా అంటాడో మనం చెప్పాలండి. దేవుడు ఎలా అంటాడు, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అని చెప్పాలి. అలాగే దేవునికి ఎంత కోపం ఉందో కూడా చెప్పాలి. చెప్పకపోతే చాలా ప్రమాదం. తల్లి అంటే పిల్లలకి బాగా లోకువ కదండి. ఇంట్లో పిల్లలకి తల్లి అంటే బాగా లోకువ, బాగా ఆటపట్టిస్తారు తల్లిని. ఏం చెప్పినా వినరు తల్లి మాట, కానీ తండ్రి మాట వింటారు. తండ్రి మాట వినడానికి కారణం ఏంటో ఉన్నారు? తల్లి చెప్తుంది, రే నీ సంగతి నాన్నతో చెప్తానరా అంటది. అమ్మో, నాన్నతో చెప్తాడు అన్నదంటే నాన్న ఏదో చేస్తాను, నన్ను భయం. నాన్నతో చెప్తే చెప్పుకో, ఏం చేస్తాను నాన్న ఈపు చెట్లు కొడతాను నీకు అంటది. నీ తోలు ఒలిచేస్తాడంటది, నిన్ను చితక బాధేస్తాడంటది. ఇప్పుడు తండ్రి యొక్క భయం, తండ్రి మీద ఆ గౌరవం ఎలా పెరిగింది అబ్బాయి కంటే తల్లి చెప్పడం బట్టే, లేకపోతే తండ్రి భయం అనేది ఉండదండి. ఇప్పుడు మనం కూడా దేవుని యొక్క భయాన్ని, దేవుని యొక్క ప్రేమను, దేవుడు మన నాన్న మంచివాడరా, నీకేం కలితే కొంటాడరా అని చెప్తాం, రైటే. నాకు ఇది కావాలమ్మంటే నాన్నతో చెప్తాను రా, నాన్న కొంటాడరా అని చెప్తుంది, రైటే, ప్రేమది. అలాగే నాన్న నీకు ప్రేమ చూపిస్తాడు అన్నది కాకుండా నాన్న నిన్ను తోలు ఒలిచేస్తాడు రా, జాగ్రత్తగా ఉండు. అమ్మో, ఈ విషయం మా నాన్నకు తెలిస్తే ఊరుకోడు రా అంటారు చాలామంది. చూడండి, ఈ విషయం మా నాన్నకు తెలిస్తే ఊరుకోడు, చంపేస్తాడరా మా నాన్న, ఇంట్లోంచి గెంటేస్తాడరా మా నాన్న. నాన్న భయం ఎలా వచ్చిందంటే నాన్న భయం అమ్మ చెప్పడం బట్టి వచ్చింది. అలాగే దేవుని భయం అనేది మనం ఎదుటి వారికి చెబితేనే ఆ భయం అనేది తెలుస్తుంది. దేవుడు భయం చెప్పకపోతే దేవుడు సంఖ్య కూర్చుంటారు అందరూ, అంతే కదండి. క్రిస్మస్ చేయాలి ఇప్పుడు ఈ వచ్చే వారాల్లో. అంటే అర్థమేంటి? ఆనందం, సంతోషం. ఏం చేస్తారు? మొత్తం అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉంటారు. స్త్రీ, పురుషులు, పిల్లలు, వృద్ధులు, ఏ వయోభేదం ఏమీ లేదు. అదేంటి? ప్రేమ. దేవుడు తప్పంటలేదు, దేవుని ప్రేమది. ప్రేమ కొద్ది వచ్చేసారు. మరి భయం, దేవుడు అంటే భయం. అరే పలానా చోట దేవుని వాక్యం చెప్పబడుతున్నారా, అది వినాలి మనం. వినకపోతే దేవుడు మనల్ని సమాధానం అడుగుతాడురా. అందా చెప్పాడు సహోదరుడు, దేవుడు సమాధానం అడుగుతాడురా. ఆ భయం కలగాలి మనకి. ఆ భయం కలగకపోవడం బట్టి మనం ఇంతమంది దేవుని సన్నిధికి రాలేకపోయాం. వచ్చిన వారందరికీ దేవుని భయం ఉంది, రాని వారికి ఎవరికి దేవుని భయం లేదు. మంచిది. కొన్ని దేవుని సన్నిధి, దేవుని వాక్యం వినబడుతుంది కాబట్టి శబ్ద తరంగాల ద్వారా విని ఆలకిస్తుంటే చక్కగా ఆలకించండి. మంచి మాటలు చెప్దాం మనకి. ఇప్పుడు భయము భక్తి ఉండాలి. ఏముండాలి? భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఇప్పుడు సమాజంలో ఏముందాయి అంటే భక్తి ఉంది కానీ భయం. దేవుడు అంటే భయం ఉందండి ఎవరికైనా? రాత్రి అదే చెప్తే బాధపడ్డారు.
దేవుడు అంటే భయం లేదండి ఎవరికే. ఆ భయమే ఉంటే ఇన్ని నేరాలు ఎందుకు చేస్తాం, ఇన్ని తప్పులు ఎందుకు చేస్తున్నాం? పోలీసుడు కనపడితే డ్రైవింగ్ చేసేవాడికి భయం, అక్కడ చూడగానే ఇక్కడ హెల్మెట్ పెడతాడు కదండి. ఆర్టీ ఆఫీసర్ ఉన్నాడు రోడ్డు మీద అని చెప్తే ఆటో వాళ్ళందరూ చొక్కాలు వేసుకుంటారు. కారణం ఏంటి? భయం కదండి. అవును, భయం. తల్లిదండ్రులు అరే మీ నాన్న వస్తున్నాడు రా అనేసరికి సిగరెట్ కలిసి సిగరెట్ పాడేస్తారు పక్కే, భయం. సినిమా హాల్ కాడ వాళ్ళ నాన్న కనపడ్డాడంటే అరే మా నాన్నకు కనపడకుండా దోక్కోవాలి సినిమా హాల్ కాడ నాకు. ఇవాళ పుష్ప రిలీజ్ అంట. ప్రీమియం షోకే 1000 కోట్లు ఫండింగ్ చేసిందండి, 1000 కోట్లు రాబట్టేసిందండి. చచ్చిపోయిన ఉన్నారు తెలుసండి సంగతే, చచ్చిపోయారండి సినిమాకి వెళ్ళి, ప్రాణాలు కోల్పోయారండి. కాబట్టి దేవుని భయం ఉండాలి. ఏముండాలి? దేవుని భయం ఉండాలి. దేవుని భయం లేకపోతే మనం దేవుని రాజ్యానికి వెళ్ళలేం. ఒకటే బాగా చెప్తాను వినండి, భయము భక్తి ఈ రెండు ఎక్కడా కూడా విడదీసి చదవకూడదండి. భయభక్తులు అంటారు, భయభక్తులు విడదీయని బంధం. చీర జాకెట్, చీరెట్టి జాకెట్ అట్టకపోతే ఎలా ఉంటుంది? మనకు తెలుసు కదండి, చీరలో జాకెట్ రాకపోతే ఎంత ఫీల్ అవుతారు మన వాళ్ళు? అది కుట్టించుకోకపోయినా జాకెట్ రావాలి, దాంట్లో కావాల్సిందే. విడదీయరాని బంధాలు ఇవి. ప్యాంటు చొక్కా ఇట్టి ప్యాంట్ ఎట్లేదానికి నేను తీసుకెళ్ళి బాగుంటుందా సాగత అసలు తీసుకెళ్ళి సత్యానంద రా నీకు బట్టలు ఎడతాను తీసుకెళ్ళి నేను మా సత్యానందాన్ని ప్యాంట్ ఎడితే ఎలా ఏమంటాడు? మా మొహాంతో వచ్చి రమేష్ పిలిచాడు, ప్యాంట్ ఎట్టాడు అంతే, చొక్కా ఎట్టలేదు అంటాడు. చూసారా? చొక్కా ఇట్టి ప్యాంట్ ఎట్టకపోతే చొక్కా ఇట్టాడు ప్యాంట్ మీరేం కొనుక్కోమంటాడు? చూసారా? భయభక్తులు అనేవి కూడా విడదీయరానివి, రెండు ఉండాలి. ఒక క్రైస్తవుడికి భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి తెలిసింది, దేవుడు అంటే ప్రేమ తెలిసింది కాబట్టి పండగలు చేస్తున్నాం. భయం తెలియలేదు మనకే, దేవుడు అంటే భయం తెలియలేదు. పాత నిబంధనలో దేవుడు చేసిన కార్యాలను చాలా జాగ్రత్తగా నిశితంగా గమనిస్తూ వస్తుంటే దేవుడంటే ఎంత భయమో, లేకపోతే దేవుడంటే కలగాల్సిన భయం అంతా కూడా మన జీవితాల్లో కలుగుతుందండి, కలుగుతుంది ఖచ్చితంగా. నేను కొన్ని సందర్భాలు చూపించి నేను ముందుకెళ్ళి ముగిస్తాను. ఇక్కడ ఈ సందర్భంలో చెప్పాడు కదా, నోవాహు నీవే నీతిమంతుడు. చెప్పేస్తాను మామూలుగా అండి, మీరు ఇబ్బంది పడక్కలేదు. నోవాహు నీవే నీతిమంతుడు కాబట్టి నీ కోసం వాడు చేసుకో, నీ కుటుంబం కోసం వాడు చేసుకో, మిగిలిన వారు ఎవరో లేకుండా చంపేస్తాను అన్నాడు. ఎవరు ఉండరు అసలు భూమి మీద అన్నాడు. నాసికారంధ్రంలో జీవవాయువు కలిగిన ఏ ప్రాణి భూమి మీద ఉండదో అది వర్తమానం. అది కుక్క, నక్క, లేకపోతే ఇంకొకట, నువ్వా, మీ ఆయన, ఇంకేం కాదు, ఇంక అన్నీ పోవాల్సిందే దేవుడి సన్నిధిలోంచి. సరే, దేవుడు చేశాడా? చేశాడు. నోవాహు వాడకట్టాడు. నోవాహు గారు వాడకట్టాడు. వాడలోకి రమ్మని అందరినీ పిలిచాడు. మన రాత్రి మన మోహన్ గారు సువార్తకు రండి అని మైకట్టి తిరగలేదు ఊరంతా, అలా తిరిగాడు. ఎవరో? నోవాహు గారు. ఎవరైనా వచ్చారా? చాలామంది సహోదరులు వచ్చి అడిగారు, ఏంటన్నా ఇక్కడ పెడతారంటే మీటింగ్ అండి, ప్రార్థన పెడుతున్నారండి, రండి బ్రదర్ అంటే వస్తామన్నారు. ఒక్కళ్ళు రాలేదు, మగుళ్ళు. చెప్పిన వాళ్ళందరూ ఎవరు రాలేదు. ఇక్కడ నోవాహు గారు వాడ కడుతున్నాడంట, కట్టే సమయంలోనే సువార్త చేస్తున్నాడంట. ఆత్మరూపిగా వీళ్ళు ప్రకటిస్తూ వచ్చాడంట దేవుడు. ఆయనలో ఉండి పని చేశాడు. వాడ కడుతుంటే వచ్చి అడుగుతున్నారు, నావా ఏంటి వాడ కడుతున్నావేంటి, ఇంత పెద్ద వాడ కడుతున్నావేంటి? వాడరేవుల్లో కడతారు కదా, అక్కడ ఉంటాయి కదా, వాడేంటి ఊరుమయంగా కడుతున్నావు అని అడిగారంట. వాడేంటి ఊరుమయం కడుతున్నావు? అరే దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే జలప్రలయం వస్తుందంట. జలప్రలయం వచ్చి అందరినీ ముంచేసి చంపేస్తుందంట. ఇప్పుడు ఈ వాడలోకి వచ్చేవారు రక్షించబడతారంట. అరే చిన్నాన్న రారా అని అడుగుతున్నాడంట వాళ్ళ చిన్నాన్నే, నోవాహు గారు. చిన్నాన్నే ఎవరినో కాదు మళ్ళీ. అరే పెదనాన్న రారా, పెదనాన్న నువ్వు వచ్చే లోపలికే, మేము వెళ్తాం లోపల, నువ్వు కూడా వచ్చే, దేవుడు చెప్పాడు నాతోటి మాట్లాడాడు, ఇక వాడ కడతానన్నా వచ్చేయి అని అన్నాడంట. పోరా బోల్ పనులు ఉన్నాయి, నీకు పిచ్చెక్కిందిరా, నీళ్ళు ఎక్కడికి రావడం ఏంటి, ఇక్కడ తేలడం ఏంటి? వాడు ఎక్కడ ఉండాలి? వాడు సముద్ర తీర ప్రాంతంలో ఉండాలి. కానీ జనసమూహంలో ఏంటి, జనసమాజంలో ఏంటి? అరే తమ్ముడు రారా నోవాహు అన్నాడు. వాళ్ళకి నోవాహు గారికి ఎవరు లేరుగా ఉన్నారండి? మీకే ఉన్నారు అందరూ, నోవాహు గారికి ఎవరు లేరు. బోడి ఏమంటారు, తాడు బొంగడు లేనుడు అనుకుంటున్నారా నోవాహు గారిని? అందరూ ఉన్నారు ఆయనకి మీకులాగే. భార్య ఉంది, కొడుకులు ఉన్నారు, తండ్రి ఉంటాడు, అక్క చెల్లు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, బాబాయిలు ఉంటారు, మావయ్యలు ఉంటారు, అత్తయ్యలు ఉంటారు, పిన్నులు ఉంటారు.
ఉంటారండి, అందరూ ఉంటారు. అందరినీ పిలుస్తున్నాడు. ప్రేమ కలిగినాడు అండి. ఎవరు పాడైపోతే కోరుకుంటాడండి ఆయన. పిలుస్తున్నాడు, అందరినీ పిలుస్తున్నాడు. రండయ్యా రండి, దేవుడు వాడు కట్టాడు. వాళ్ళు అందరికీ స్పేస్ ఉంది. ఖాళీ 3 అంతస్తుల బిల్డింగ్లు, అంత పెద్ద బాడది. రండి, అందరికీ స్పేస్ ఉంది, చాలా పెద్దదే. ఎవరు వచ్చినా సరిపోద్ది, రండి అంటండి. ఒక్కడు వెళ్ళాడండి, ఒక్కరు రాలేదండి వాళ్ళకి. దేవుడు ఏర్పాటు చేయబడిన జీవరాశులు తప్ప ఎవ్వరో కూడా దేవుని సన్నిధిలో, అంటే అది దేవుని సన్నిధి, ఆ సమయంలో ఎవ్వరో కూడా దేవుని వాడలోకి రాలేదు. నోవహు గారితో చెప్పినట్టుగానే 40 దినాలు, అంటే 40 రాత్రులు 40 పగల్లో ప్రచండమైన వర్షం అంటే జలువాను కాదండి, ప్రచండమైన వర్షం ఏకదాటిగా కురిసింది. రాత్రి లేదు, పగలు లేదండి. సరిగ్గా 1 గంట 2 గంటలో అదే వర్షం మనకు కురిస్తే మన చేలన్నీ మునిగిపోతాయి. వారం 10 రోజుల వరకు మొనక తీయదు, అంటే తీయదు కదండి. పంటలన్నీ పాడైపోతాయి, కాలు తీసి బయట పెట్టలేని పరిస్థితి. అలాంటిది 40 రోజుల పాటు ప్రచండమైన వర్షం కురిసిందంట. భూమి మీద 15 మూరల ఎత్తు నీటి ప్రవాహం అలా వెళ్తుందంటండి. 15 మూరల ప్రవాహం. 15 మూరలు అంటే తెలుసు కదా, మూర అంటే మల్లెపూల మూరల దండ ఇంత మూర, 15 ఇంత ఎత్తు, 15 మూరలు. 15 మూరలు అంటే ఎన్ని అడుగులు తెలుసండి? ఇంచుమించుగా 22 అడుగులన్నర, అంతేనా? 15 మూరలు, మూర అంటే అడుగున్నర. అంత ప్రచండమైన నీళ్ళు, వాటర్, ఆ పర్సంటేజ్ అదంతా కూడా ప్రవహిస్తుందని మీరు అనుకుంటారు. 22 అడుగులు అంటే ఏముందండి, ఆ బిల్డింగ్ అంత ఉంటుంది అంతే. మా అయితే అనుకుంటున్నారేమో, ఆ బిల్డింగ్ అంటే ఎక్కితే, కొండలు ఎక్కితే బతికేయచ్చు మనం అనుకుంటున్నారేమో. ఆ కొలత దేవుడు అక్కడ చెప్పింది కాదు. మనం ఎలా లెక్కెడతామంటే, మనం ఈ సైన్స్ ప్రకారం లెక్కెడతామంటే, సముద్ర మట్టానికి చెప్తాం కదండి, సముద్ర మట్టానికి ఈ పల్లె లేకపోతే ఈ పట్టణం ఇంత ఎత్తులో ఉంది అని లెక్కలు కడతారు. చదువుకుని బాగా అర్థమవుతాయి. సముద్ర మట్టానికి అంటే సముద్ర లెవెల్ కంటే ఇది ఎత్తుగా ఉంది, ఇది ఇంత ఎత్తుగా ఉంది అని లెక్కలు కడతారు. కానీ దేవుడు సముద్ర మట్టంతో లెక్కలు కట్టేవాడు కాదు. ఆయన లెక్కలు వేరు, మన లెక్కలు వేరు. ఆయన పర్వత శిఖరాల నుంచి అంచులు ఉంటాయి కదా, మొత్తం పర్వత శిఖరాల పైన అంచులు ఉంటాయి, ఆ అంచుల నుంచి లెక్క కడతాడు. 15 మూరలు అంటే మీరు భూమి మీద ఎక్కడి నుంచి ఎక్కడ అనుకుంటున్నారేమో కాదు, పర్వతాల మీద నుంచి 15 మూరలు అంటే ఎంత వాటర్ అండి? అంటే 8,000 మీటర్ల పైన ఉన్నాయి ఎవరెస్ట్ పర్వతాలు అన్నీ కూడా. ఏముంటాయి అక్కడ ఉన్న పేర్లు, ఎవరెస్ట్ పర్వత శ్రేణులు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా ఇంచుమించుగా 8,000 చిల్లర అడుగులు ఉన్నదండి, మీటర్లు ఉన్నదండి, మీటర్లు 8,000 మీటర్ల పైన ఉన్నాయి. అంత ఎత్తు కంటే ఎక్కువ ప్రవాహం దేవుడు ఆ రోజు సృష్టించాడు. అంటే అర్థం ఏంటంటే, ఏ కొండ మీద కానీ, ఏ కోన మీద కానీ, ఏ కొండ మీద ఉన్న చెట్టు మీద కానీ మనిషి ఎక్కి బతకడానికే వీల్లేదు. ఎవడైనా చావాల్సిందే, చంపేసి. ఒక్క మాట జ్ఞాపం చేసుకోండి. ఆ మధ్యకాలంలో ఒక పిల్లడు, 2 సంవత్సరాల పిల్లడు, సుమారు 2 సంవత్సరాల పిల్లడు ఇంట్లో కట్టుకున్న నీటి కుండి, వాటర్ ఫెసిలిటీ కోసం ఏం చేస్తారంటే, అంతమాటు ఈ నల్ల వాటర్ రాదు కాబట్టి ఇంత పెద్ద కుండి కూడా కట్టుకుని ఆ కుండీలో నీళ్ళు నింపుకుంటారు వారి అవసరాలు తీర్చుకోవడానికి. ఫుల్గా ఇంచుమించుగా ఒక 2 అడుగులు పైన దాటి ఉన్నది. ఈ పొట్టోడు ఇంచుమించుగా 2 సంవత్సరాలు దరిదాపు కిందకు ఉన్నదంట. ఈ అబ్బాయి తల్లిదండ్రులు పట్టించుకోలేదు, వాటర్ ఫుల్గా ఉంది. ఈ అబ్బాయి ఆడుకుంటూ వచ్చి దాని మీదకి ఎక్కి దాంట్లో పడిపోయాడు లోపలికి. పడిపోయిన అబ్బాయి బయటికి రాలేకపోతున్నాడు. పడిపోయిన అబ్బాయి బయటికి రాలేకపోతున్నాడు. కొట్టుకున్నాడు. తనకు మునిగిపోయే స్థితి అది. నీళ్ళు మింగేశాడు, నీళ్ళు తాగేశాడు, ఊపిరి ఆడట్లేదు. కొట్టుకుని ఆ నీటిలో చచ్చిపోయాడు. అలా తేలిపోయాడు పిల్లోడు చూసేసరికి నీటిలో ఉన్నాడు. అలా తల్లి తండ్రి రోధిస్తున్నారండి. ఎలా రోధిస్తున్నారంటే, నా కొడుకు ఈ నీళ్ళ పడి చచ్చిపోయాడు, వాడు ఆ ప్రాణం పోయే ఆ సమయంలో వాడు ఎంత తల్లడిల్లిపోయి ఉంటాడో, బయటికి రావడానికే, ఆ ఊపిరి పీల్చుకోవడానికే కదండి. మనం కూడా చూస్తాం పిల్లల్ని గమనే కాలువలోనో చెరువులోనో మనం ఈత నేర్పించే సమయంలో దులుపుకోలేకపోతున్నారు. నీళ్ళు ముక్కులోకి వెళ్ళిపోతాయి, నోట్లోకి వెళ్ళిపోతాయి, వాళ్ళు దులుపుకోలేకపోతున్నారు, కళ్ళులోకి వెళ్ళిపోతుంటాయి. ప్రాణాలు పోగొట్టుకుంటే నా బాలుడి స్థితిని చూసి తల్లిదండ్రులు రోధిస్తున్నారు. వాడు ఎంత బాధపడిపోయి ఉంటాడో, ఎంత వాడు నలిగిపోయి ఉంటాడో, ఎంత వ్యధపడిపోయి ఉంటాడు చంటి పిల్లడు అని చెప్పేసి ఆ పిల్లోడిని చూసి బాధపడిపోతున్నారు తల్లిదండ్రులు. వాడిని ఓదార్చడం ఎవరి తరం కూడా కదండి. ఇది జ్ఞాపం చేసుకోండి.
తన పిల్లవాడు ఒక నీటి బావిలో లేదంటే ఒక నీటి ఆ టబ్లో మునిగి చచ్చిపోవడమే జీర్ణించుకోలేకపోతున్న తల్లిదండ్రులు, దేవుడే సాక్షాత్తు తన పిల్లలందరినీ కూడా ఏం చేశాడంట? నీళ్లలో ముంచేశాడు. మనుషులు యావత్ భూమి మీద ఉంటున్న ఆ నర సమాజం తన ఊపిరి పీల్చుకోవడానికి ఎంతో ప్రయాసపడుతుంది. లైఫ్ జాకెట్స్ ఏమున్నా ఏం లేవు కదా కాలంలో, ఏం లేవు. ఎంతో ప్రయాసపడుతుంది. ములుగుతున్నారు. ఏదో రకంగా పిల్లల్ని బతికించుకుందాం, పిల్లల్ని పైకెట్టే వాళ్ళు ఉన్నారు. మన విజయవాడ జరిగిన ఫ్లడ్లో చూసే ఉంటారు మీరు చాలా విషయాలు. పిల్లల్ని రక్షించుకోవడానికి పీకల లోతు వచ్చేస్తుంటే వాటర్, పిల్లల్ని ఎత్తుకుని భుజాల మీద ఎలా బతికించుకుందామని ఆ నీళ్ళలోకి వెళ్తే ఏ జీవరాశి, నాసికారంధ్రంలో జీవవాయు కలిగిన జీవరాశి ఇది బతకదు కదా నీళ్ళకి వెళ్తే. ఇప్పుడు ఈ సమస్త జీవరాశుల్ని అలాగే మనుషుల్ని దేవుడు జలప్రలయం రప్పిస్తే ఆ జలప్రలయం అలా పెరిగిపోతుంటే, స్థాయి పెరిగిపోతుంటే, మనుషులు మెల్లమెల్లగా మునిగిపోతుంటే దేవుడు పైనుండి వారందరినీ చూస్తున్నాడో. మర్చిపోకండి ఈ సంగతే. దేవుడు పైనుండి చూస్తున్నాడో. వారు విలవిలా కొట్టుకుంటుంటే ఏ తండ్రి తన పిల్లవాడు నీటిలో కొట్టుకుంటుంటే చూసి రక్షించుకోకుండా ఉంటాడా ఎవరైనా? కానీ దేవుడు ఉన్నాడు, మర్చిపోవద్దు. దేవుని గుణాతిశయములు, దేవుని గుణగణాలు ఏంటో మనం తెలుసుకోకపోతే దేవుడు ప్రేమామయుడు అనుకుంటున్నావా? జాగ్రత్త. దేవుడు దయామయుడు అనుకుంటున్నావా? జాగ్రత్త. దేవుడు మనం ఏం చేసినా క్షమించేస్తాడో అని దేవుని సన్నిధికి వెళ్తూ కూడా, దేవుని అనుసరిస్తూ కూడా పాపం చేస్తున్నావా? జాగ్రత్త. దేవుడు ఎందుకు ఊరుకున్నాడో ఈ కాలంలో, ఆ కాలంలో దేవుడు జలప్రలయం రప్పించిన ఆ కాలంలో జలప్రలయంలో మునిగి చచ్చిపోతుంటే, విలవిల కొట్టుకుంటుంటే, ఆ ప్రాణులు అందరూ చచ్చిపోతుంటే దేవుడు తన కళ్ళతో అలాగే చూశాడు. ఆయనే సృష్టించాడు. ఆలోచించేయండి. అంటే దేవుని గుణం ఏంటి? ఇంతకే దేవుడి గుణం ఏంటండి? ప్రేమ, జాలి. నువ్వు అత్యంత జాలియు కృపయు కనికరమగల దేవుడు అని నేను తెలుసు ప్రభువా. యోనగారు అంటాడు, నాకు తెలుసు ప్రభువా, అందుకే నేను వెళ్ళలేదు. నువ్వైనా సరే నన్ను పంపించావు, తర్వాత మళ్ళీ నువ్వే రక్షించావు. నువ్వు మంచోడిని సంగతి నాకు తెలిసి నేను వెళ్ళలేదు అన్నాడు. నేను మంచోడని తెలిసి అంతే నీకు, నేను ఎలాంటి సంగతి నీకు సరిగా తెలియదు. ఆయనకు కోపం వస్తే, ఆయనకే కోపం రేగితే ఆయన ముందు ఎవరో కూడా నిలవలేరు. ఆయన సన్నిధిలో నుండి ఆయన త్రోసేస్తాడో, ఆయన అవసరమైతే ఆ ప్రాణాన్ని లేపేస్తాడో. పాత నిబంధనలు చాలా జరిగిపోయినాయని, పాత నిబంధనలు జరిగినవన్నీ ఈ కొత్త నిబంధనలు జరగట్లేదు. మనకి కృపాకాలంలోకి వచ్చేసాం మనకేం అర్థం కావట్లేదు దేవుని కోపం ఏంటనే సంగతి. ఆయన కోపం కాసేపు కప్పబడింది, ఇప్పుడు మన విచ్చలవిడిదనం అనేది పెచ్చరేకింది. ఆయన ఎందుకు కోపపడట్లేదు? శిక్ష శీఘ్రంగా రాకపోవడం చూసి జనులు ఎలా ఉన్నారంట? ఇష్టానుసారంగా ఉన్నారంట. శీఘ్రంగా శిక్ష రావట్లేదు. చేసిన తప్పిదానికి ఆ కాలంలో ఎన్ని శిక్ష వచ్చేది. దేవుడు ఆయన గుణం ఏంటంటే, ఆయన నరుల చెడుతనాన్ని చూడలేకపోతున్నాడో, తన హృదయంలో నొచ్చుకున్నాడు. ఒక తీర్మానం చేసుకున్నాడో, మనిషి అన్నవాడు బతకడానికి వీలేదు. ఆయన మాట మారని దేవుడు. మనం కూడా పాడతాం, మారని దేవుడు అని. ఇదేం పాడందని గుర్తొచ్చిందా మీకేమన్నా? మారని దేవుడు ప్రభు నువ్వు, మారని దేవుడు ప్రభు, మారవ ప్రభు నువ్వు ఎంత మంచోడు. మారడం ఆయన నిర్ణయాలు మారతాయి. ఎలా మారతాయి నేను చెప్తాను. ఇది ఒక సందర్భం గుర్తుంచుకోండి. రెండవది లోతు సందర్భం. సొదొమ గొమొర్రాలో లోతున్నాడో, లోతుగారు ఉన్న ఊరు మంచిది కాదు. ఎలాంటిది లోతుగారు ఉన్న ఊరు? ఎలాంటిది? అమ్మో, అందులో ఉన్న పిల్లలు కూడా మంచోళ్ళు కదంట. మన పిల్లలు బాగోలేదు, మన పిల్లలు చెడిపోరు అనుకుంటున్నాం. మనకంటే ముందు ఉన్న పిల్లలు కూడా చెడిపోయారు. సొదొమ గొమొర్రా పట్టణానికి దేవదూతలు వచ్చారు. ఎందుకంటే వారి చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది కాబట్టి వారందరినీ చంపేయాలని నిర్ణయానికి వచ్చాడు దేవుడు. ఒకసారి దేవదూతలను పంపించాడు. ఇద్దరు దేవదూతలు లోతుగారి ఇంటికి వచ్చాడు. లోతుగారింటికి వచ్చి, ఎంత సహోదరు చెప్పాడు కదా, లోతుగారింటికి వచ్చిన ఈ దేవదూతల్ని ఆ లోతుగారింటికి వెళ్తున్నారంట. ఉదయం పగలో లోతుగారింటికి వెళ్తున్నారంట ఇద్దరు. ఆ పని చేసుకున్నవాడు, ఈ పని చేసుకున్నవాడు, దోల మేపుకున్నవాడు, గాజులు కాస్తున్నవాడు, ఇంట్లో అంట్లు తోముకుంటున్న ఆడోళ్ళు, మగోళ్ళు, పిల్లలు అందరూ ఎవరో వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారా అని చూస్తున్నారంట. అలాగా వెళ్తున్నారు. వెళ్ళని
డ్రాగన్లో తెలిసా, డ్రాగన్ అని ఇదివరకుండి సినిమాల్లో అవి రాత్రులే లెగిస్తాయంట, రాత్రి లెగిసి కాటేస్తాయంట. ఆ డ్రాగన్ కాటేస్తానంటే కాటేసినప్పుడు కూడా డ్రాగన్ అయిపోతాడంట. ఎంటర్ ది డ్రాగన్ అని ఏదో సినిమాలు వచ్చి ఉంది కదండి, మారు మనసు లేని కాలం చూసిన సినిమాలు. చూడండి, సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలు ఎలా ఉన్నారంటే మంచోళ్ళు, అబ్బా సమృద్ధి, ఆహార సమృద్ధి ఉందంట వాళ్ళకి ఫుల్గా. నిర్విచారం లేని సుఖస్థితి అంట వాళ్ళకి, నిర్విచారం లేని సుఖస్థితి అంట. అదే పాపానికి కారణం. ఎప్పుడైతే తిండి ఎక్కువైపోద్దో, మనకి లోటు లేకుండా పోతుందో, ఎప్పుడైతే మనకి కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఏమి లేవో పాపం చేయడానికి పరుగులెడతాం. అప్పుడే పాపం చేయడానికి పరుగులెడతాం. సొదొమ గొమొర్రా ప్రజలు పగల లోతుగారి ఇంటికి వెళ్తున్న దేవతను అలా చూస్తున్నారు, గమనిస్తున్నారు. అక్కడున్నోడు అక్కడ మొత్తం అందరూ చూశారు. సాయంకాలం భోజనం చేశారు, అందరూ పడుకున్నారు. 10 అయ్యింది. ఇప్పుడు ఒకళ్ళు లేచాడు, రే వెళ్దామా ఎక్కడికే? లోతుగారి ఇంటికి. ఏ భోజనాలా? కాదు, భోజనాలు అయిపోయిన ఇంటికాడ పాపం చేతకి. వారిద్దరు ఆడవాళ్ళు కాదు, ఆ దేవదూతలు అంటే మగవారు పురుషులతో సమానం ఇంచుమించుగా. వాళ్ళని పాడు చేయడానికి ఎవరెవరు వెళ్ళారు తెలుసండి? బాలురు, వృద్ధులు, ప్రజలందరూ వెళ్ళిపోరండి, ఊరందరూ వెళ్ళిపోరండి. ఎక్కడికే? పాపం చేయడానికి, దేవుని సువార్తకి. ఎక్కడ వస్తారు అందరూ? పాపం చేయడానికి. అందరిలో ఎవరున్నారంట? బాలురు. వాళ్ళకేం పని అండి? వాళ్ళకేం పని? కర్ర పట్టుకుంటేనే కానీ సపోర్ట్ లేని ముసలోడు కూడా వెళ్తున్నాడంట. ఎందుకని? పాపం మనిషికి ప్రోత్సాహం. పాపం మనిషికి ప్రోత్సాహం, చాలా ప్రోత్సాహం ఉంటారు ఆ సమయంలో. ఇలాంటి మనుషులు ఎందుకు బతకనివ్వాలి అనుకున్నాడు దేవుడు. పాపిష్టి మనుషులు ఎందుకు బతకనివ్వాలి? వీరి చెడుతనం చాలా గొప్పదైపోయింది. వీరు గూర్చిన మొర నా సన్నిధికి వస్తుందంట. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వారు మొర పెడుతున్నారంట. బాబోయ్, సొదొమ గొమొర్రా ప్రజలు చాలా చెడ్డోర్రా బాబా, ఆ ఊరులు మంచోళ్ళు కదరా బాబా అని చెప్పుకుంటున్నారంట. చెప్పుకుంటా వారు ప్రార్థన చేసుకున్న సమయంలో దేవుడితో కూడా చెప్తున్నారంట, ప్రభువా వాళ్ళు చాలా దుర్మార్గులు అయిపోయారు ప్రభు, వాళ్ళ గురించి కూడా చూడు ప్రభు అని ప్రార్థన చేస్తారు. మనం ఏం చేస్తాం తెలుసండి? వాళ్ళని కాపాడు ప్రభు, వీళ్ళని కాపాడు ప్రభు, పాపిష్టుని కాపాడు ప్రభు, తిరిగిపోతాను కాపాడు ప్రభు, తాగుపోతాను కాపాడు ప్రభు. తప్పండి. బైబిల్ ఏం చేస్తే చెప్తానా? తప్పు చేసేవాడిని ప్రభా నువ్వు ప్రార్థన చేసి జ్ఞాపం చేసుకో. ప్రభా వీడు చాలా తప్పులో ఉన్నాడో ఒకసారి జ్ఞాపం చేసుకో, వీడి సంగతే. వీడు అవిధేయతలో ఉన్నాడో వీడు జ్ఞాపం చేసుకో. వీరు సరైన బుద్ధి కలగాలి, జ్ఞాపం చేసుకో. వీరు పాపం చేస్తున్నారో అనేకులకు ఇబ్బంది కలగజేస్తున్నారని వీరిని గూర్చి అనేకులు మొర పెడతారంట దేవుడికి. వారి మొర దేవుని యొద్దకే వెళ్ళిందంట. వర్తమానం వచ్చింది భూమి మీదకి. ఒకసారి వెళ్ళి చూసారంట వాళ్ళు ఏం చేస్తున్నారు. వచ్చారు, నిజమే మేము వెళ్ళినప్పుడే మాకు ఈ కార్యం జరిగింది. సుప్రీంకోర్టు జడ్జిలో ఒక తీర్మానం ఇచ్చారు మొన్న ఈ మధ్యకాలంలో. ఏంటంటే ఫ్లైట్లు నడుతున్నాయి కదా, ఈ ఫ్లైట్లలో కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు జరుగుతున్నాయి అని ఒక మహిళ ఒక కంప్లైంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఏంటంటే తాగుబోతులు వెచ్చలుడి అయిపోయారండి, ఎక్కడ పడితే అక్కడ. ఫ్లైట్లో కూడా తాగేస్తున్నారండి, వీళ్ళు ఖాళీ లేకుండా. ఫ్లైట్లో అని చెప్పుంటాడండి, ఊళ్ళో తాగితే పర్లేదు, ఫ్లైట్లో కూడా తాగి వచ్చేస్తాడంట. ఫ్లైట్లో కూడా తాగేస్తున్నారు. తాగేసి నా మీద వాంతి చేసేశారు అని హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ఒక కేసు వెళ్ళిందండి ఈ మధ్యకాలంలోనే. అప్పుడు ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏమన్నా తెలుసా? అమ్మా నిజమేదంతా, నీకేమో కానీ మేమే చూసాం అలాంటి వాళ్ళు అన్నారు. మేము ఆ ప్రయాణం మీద వెళ్తున్నాం, జడ్జిలు అన్నమాట అండి. మేము ఆ ప్రయాణం మీద వెళ్తుంటే ఒక తాగుబోతుడు బాత్రూమ్కి వెళ్ళి గంట అయిపోయినా సరే రావట్లేదంటాడు. ఏం చేస్తాను మరి లోపల? గంట అయిపోయినా రావట్లేదంట. ఇక్కడ వృద్ధురాలు బాత్రూమ్కి వెళ్తాకే ఆ పడిగాపులు కూడా చూస్తున్నారంట. అక్కడ ఇలా ఆకుచ్చలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఈ ఫ్లైట్లు నడిపించే ఓనర్స్ ఉన్నారే, తగు చర్యలు తీసుకోండి, మాకు కూడా ఈ అనుభవాలు ఉన్నాయి అని జడ్జిలు చెప్పారండి. సుప్రీంకోర్టు జడ్జిలు అత్యున్నతమైన న్యాయస్థానం అండి సుప్రీంకోర్టు అంటే. ఇప్పుడు ప్రజలందరూ మొరపెడుతున్నారు దేవునికి. ప్రజలందరూ మొరతో పాటు ఇక్కడ దేవదూతలు చెప్తున్నారు, ప్రభువా వీళ్ళు మంచోళ్ళు కాదు ప్రభువా, వీళ్ళు మమ్మల్ని పాడు చేయాలని చూశారు ప్రభువా. మనుషుల్ని పాడు చేయడానికి వచ్చారంటే అర్థం ఉంది. దేవదూతలను కూడా పాడు చేయడానికి ఏం చేస్తున్నారండి? సాహసం చేస్తున్నారండి. వీళ్ళు దుర్మార్గులండి. పిల్లలని తేడా లేదు, వృద్ధులని తేడా లేదు, ఎవరని తేడా లేదండి. దేవుడు చాలా కోపం వచ్చిందండి వీళ్ళ మీద. నరుని పాపం దేవుని కోపానికి కారణం, మర్చిపోకండి.
నరుని పాపమే దేవుని కోపానికి కారణం. మనిషే పాపి కాకపోతే దేవుని కోపం ఎక్కడదే? దేవుని కోపం లేదండి అసలు. దేవుడు శాంతమూర్తే నిజమే. ఎంత శాంతమూర్తికైనా కోపం ఉంటుంది కదండి. ఒక భర్త అంటాడు, భర్త భార్యని తలకాయ నరికేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయాడు ఆ మధ్యకాలంలో. వెళ్ళిపోతే చాలా మంచోడు ఇతను, ఇలాంటి పని ఎందుకు చేశాడు అడిగితే, ఎంతకాలమైనా సహించమంటారండి నా భార్యని. ఎన్నోసారి చెప్పానండి, నా మాట వింటలేదండి. అక్రమ సంబంధాలండి. చాలా బొజ్జగించానండి, వినలేదండి. చివరికి నాకు చాలా కోపం వచ్చిందండి. ఇలాంటి బతకూడదు ఇలాంటిది అనుకున్నాను. తలకాయ నరికేసినండి. ఇదిగోండి తలకాయ ఇదిగోండి, మీరు నాకు ఏ శిక్ష చేస్తారో వేసుకో. ఒక సాత్వికుడు కూడా చేస్తున్న పాపం కోపం రప్పిస్తుందంటే దేవునికి ఎందుకు రప్పించదో? సమస్తాన్ని సమకూర్చేవాడు దేవుడు. మనం ఈరోజు బతుకుతున్నామంటే, చలిస్తున్నామంటే, జీవం కలిగి ఉన్నామంటే, మన నాసికా రంధ్రాల్లోకి ఇన్నిసార్లు వాయువు వెళ్ళిపోతుంది, వచ్చేస్తుందంటే, ఉచ్ఛ్వాస నిశ్వాస జరుగుతుందంటే దేవుడే కారణం. ఒక్క నిమిషం ఆయన గాలి ఆపేశాడంటే చచ్చిపోయాం. ఒక సెకండ్ 2 సెకండ్ల పాటు ఈ గుండు కొట్టుకుని ఆపేశాడంటే అయిపోయాం. ఏం లేదు. ఆయన వల్ల బతుకుతున్నాం మనం, ఆయన వల్ల ఉనికి కలిగి ఉన్నాం మనం. ఆయనకే కోపాన్ని రేపితే ఆయన ఊరుకుంటాడా? ఊరుకోడండి. ఆయన ఊరుకోడు. ఆ రోజు సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలు దేవునికే కోపం రప్పించేశారు. వారి పాపం దేవుని కోపానికి కారణమైంది. ఆ కోపం ఎలా వచ్చిందంటే ఆకాశాన్ని నుంచి అగ్ని గంధకాలు కురిశాయి. నేల మొలకలు లేకుండా సొదొమ గొమొర్రా పట్టణాలనే కాల్చేసాయి. నేల మొలకలే లేవంటే మనుషులు ఉంటారా? ఈ రోజుకి ఇందాక చెప్పాడు సహోదరుడు, ఈ రోజుకి కూడా కాలిపోయిన గంధకాలతో ఉందండి ఆ పట్టణం సొదొమ గొమొర్రా. మీరు నెట్లో సెర్చ్ చేసుకోండి కావాలంటే. ఇప్పటికీ కూడా ఆ గోధుమ కర్రలో ఉన్న మట్టి పొడి, ఆ లోపల కొంచెం కొన్ని గంధకాలు కనపడుతున్నాయి. దేవుని కోపం. మనుషులు పాపం చేస్తే ఎన్నిసార్లు అని చెప్పాలి దేవుడు? మాటికి ఎన్నిసార్లు అని చెప్పాలి? చెప్పాడు అయిపోయింది. నీటిలో ముంచి చంపేశాడు. చెప్పాడు అయిపోయింది. స్థాయి దాటిపోయింది. ఆకాశం అగ్ని గంధకాలు కురిసేసాయి. తగలబడిపోతున్నారు మనుషులు. ఎక్కడికక్కడ తగలబడిపోతున్నారు, కాలిపోతున్న కనికరం అనేది ఆయన చూపించలేదు. నీకు పాఠమిది, మనకు పాఠమిది. ఆయన కనికరం కలిగిన వాడని చెప్తున్నాం. నీకు ఒక మాట తెలియాలి ఏంటంటే, ఆయన కనికరాన్ని కోల్పోతే అసలు కనికరం అన్న పదమే మనకు ఆయన దగ్గర దొరకదండి. ఆయన మనల్ని కాపాడేది ఆయనే. ఇంకేదైనా చేయి దాడిపోయేసరికి ఏమంటామంటే, ప్రభువా నువ్వే దిక్కని ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. ఆయన దగ్గరే కనికరం లేదు. ఇప్పుడు ఏం చేస్తావు? సొదొమ గొమొర్రా ప్రజల్ని చంపేశాడు దేవుడు. ఆయన గుణం అది. పాపిష్టి మనుషుల్ని దేవుడు ఏం చేస్తాడో చంపేస్తాడో. ఇంకొక సందర్భం చెప్తానండి. ఇంకేంటంటే, ఉజ్జా అని ఒక ఆయన తెలుసా అండి? తెలుసా? ఉజ్జా చచ్చిపోయాడు. సమూయేలు 2వ గ్రంథంలో మొదటి గ్రంథంలోనూ ఒక మాట ఉంటుంది, 2వ గ్రంథంలో ఉంటుంది. ఏంటంటే, తీయొద్దులేండి నేను చెప్తాను. 6, 7 వచనాలు ఉంటుంది. 6 అధ్యాయము 6, 7 వచనాలు ఉంటుంది. నేను చెప్తాను, మామూలుగా ఆలకించండి, సమయం లేదు కదా. ఉజ్జా అని ఒక ఆయన ఉన్నాడు. ఉజ్జా ఎవరంటే, ఒక దేవుని మందసాన్ని ఒకరింట్లో పెట్టారు. యెహోనాదాబు ఇంట్లో. ఆ ఇంట్లో ఉంటున్న తన కుమారుడు అబీనాదాబు ఇంట్లో, క్షమించండి అబీనాదాబు కదా, ఇంట్లో పెడితే ఆ దేవుని మందసాన్ని ఇశ్రాయేలులోకి పంపించడానికి ఒక కొత్త బండిని కట్టారంట. కొత్త బండిని కట్టి ఆ కొత్త బండి మీద దేవుని మందసాన్ని పెట్టారంట. చూడండి ఒకసారి ఆ మాట చదువుంది. 2వ సమూయేలు 6వ అధ్యాయము 7-8 వచనాలు, 6-7 వచనాలు. అంతకుముందు చదవమ్మా, 1 నుంచి చదువు. తరువాత దావీదు కాలంలో సమకూర్చుకొని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతికి యెహోవా అను తన నామం పెట్టబడిన దేవుని మందసమును అతడి నుండి తీసుకుని వచ్చుటకై తన యొద్దనున్న వారందరితో కూడా బయీలా యెహూదాలో నుండి ప్రయాణమయ్యను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి తీసుకుని రాగా అబీనాదాబు కుమారుడు ఉజ్జాయు అహ్యోయు ఆ కొత్త బండిని అబీనాదాబు అతని పేరు. అబీనాదాబు ఇంట్లో ఉంది దేవుని మందసం. దావీదు గారు ఆ మందసాన్ని ఇశ్రాయేలు పట్టణానికి తీసుకురావాలని ఆశపడ్డాడో అనుకుని కొత్త బండి ఎక్కించారంట. ఏ బండి? కొత్త బండి.
దేవుని మందసం వాస్తవానికి ఎలా తేవాలంటే దానికి రింగులు ఉంటాయి, ఉంగరాలు అంటారు, ఉంగరాలు ఉంటాయి. మందసం పెట్టిలా ఉంటుంది, ఆ పెట్టికి ఉంగరాల్లాగా ఉంటాయి, ఉంగరాలు రింగులు. ఆ రింగుల్లో మోతకర్రలు దూర్చాలి. మోతకర్రలు భుజాల మీద మోతకర్రలు 4 వైపులో 4 మోతకర్రలు దూచి 4 భుజాల మీద మోసుకుని తేవాలి దాన్ని, దేవుని మందసాన్ని. భుజాల మీద మోసుకుని రావాల్సిన దేవుని మందసాన్ని వీరు ఏం చేస్తున్నారంటే కొత్త బండి కడదామని చెప్పి కొత్త బండి మీద ఎక్కించారంట. మనం కూడా అలా పని చేస్తాం చూసారా. దేవుని పరిచర్య ఇలా సాగాలి అన్నప్పుడు కొత్త కొత్త ఆచారాలు రావట్లేదు మన సంఘంలోకి, సహవాసాల్లోకి. కొత్త కొత్తవే, ఇది వరకు ఇప్పుడు లేనివి కొత్తవే. ఇదైతే బాగుంటుంది, మనం ఎంపిక చేస్తున్నాం. కొత్త కొత్త బోధలు వచ్చేసినందుకు ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులు వచ్చేసినప్పుడు నువ్వు గర్భం రావట్లేదా? నీకు గర్భం రాకపోతే అట్టుపండు తింటావా? గర్భం వస్తుంది. ఇదేంటి కొత్త పద్ధతే, కొత్త బండి. వాస్తవానికి పాత బండి ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో దేవుడి మీద ఆధారపడాలి, దేవుడిని అడగాలి. ఒక ఎవరంటే సమూయేలు గారి తల్లి హన్నా అడిగింది, ఒక రెబెకమ్మ అడిగింది, ఒక అబ్రహాం గారి భార్య సారమ్మ అడిగింది, యాకోబు గారి భార్య రాహేలమ్మ అడిగింది. ఎంతమంది అని దేవుడి దగ్గర నుంచి పొందుకున్నారు? దేవుడు ఎక్కడ దొరకడానికి మనకి ఎక్కడ దొరుకుతాడు? పాలకొల్లోనో భీమవరంలోనో లేకపోతే ఎక్కడెక్కడ దొరుకుతాడంట. అట్టిపండు లేకపోతే యాపిల్ పండు ఇస్తాడంట. యాపిల్ పండు వాళ్ళు పిల్లలు పుడతారని బైబిల్ ఎక్కడ ఉంది? అట్టిపళ్ళు వాళ్ళు పిల్లలు పుడతారు బైబిల్ ఎక్కడ ఉంది? కొత్త బండిది. ఇదేంటి కొత్త బండిది? కొత్త బండి ఎక్కిస్తున్నారు మనల్ని. కొత్త బండి ఎక్కితే దేవుడు ఊరుకుంటాడా? భుజాల మీద మొయ్యాల్సిన మందసం బండి ఎక్కకూడదు. బైబిల్లో ఉన్న పద్ధతుల ప్రకారంగా నడుచుకోవాల్సిన క్రైస్తవ్యం వెలుచూపుల వైపు తిరగకూడదు కదండి. మనం ఎన్నైనా సరే మన బల్లే, మన కొత్త బల్లే. బైబిల్తో సంబంధం ఉండదు మన బండికి అసలు. ఈ బండికి అసలు బైబిల్తో సంబంధం, ఈ బండి నడిచినంతకాలం, చచ్చిపోయేంతకాలం కూడా ఈ బండికి బైబిల్తో సంబంధం ఉండదండి. కొత్త బల్లి ఎక్కుతూ ఉంటుంది. ఇది గృహప్రవేశం చేయాలి, ఏం చేస్తాం? ముహూర్తం పెడతాం. ఏంటిది? కొత్త బండిది, బైబిల్లో లేదు కదా కొత్త బండి. మా ఊర్లోనే ఒక ఆయన అర్ధరాత్రి 2 గంటలకు ఎట్టాడండి. క్రైస్తవుడు, సంఘ పెద్ద. అర్ధరాత్రి 2 గంటలకు ఎట్టాడు. అయ్యగారికి ఫోన్ చేసి, అయ్యగారు మరి 2 గంటలకండి ప్రార్థన 2 గంటలకి ఎందుకు రావాలయ్యా అని అడగాలి కదా. ఈయన ఏమనాలి? 2 గంటలకా? బైబిల్ ఎక్కడుంది మనం ఇలా పని చేయమని? నేను రాను అనాలి కదండి. కానీ ఈయన వెళ్ళి చేశాడు గౌనేసుకుని. ఏం చెప్పాలండి? కొత్త బండి ఎక్కిస్తుంటే ఎక్కించండి అని ఊరేగుతున్నారు. కొత్త బండికి ఎక్కించిన తర్వాత ఎంతమంది చచ్చిపోరండి ఆ ప్రదేశంకి వచ్చిన తర్వాత. ఓ విషయం చెప్తాను. ఆ కొత్త బండి మీద ఉన్న మందసం అంట ఎడ్లు కాలు జారాయంట. ఎడ్లు కాలు జారితే ఆ బండి మీద ఉన్న మందసం ఇలా తుల్లిందని, కొంచెం ఇలా తుల్లింది. అయ్యయ్యో పడిపోతుందని వజ్జా పట్టేసుకుంటే ఎంతకే పడిపోతుందని పట్టుకున్నాడండి. బాగా గమనించండి ఈ విషయం. పడిపోతుందని పట్టుకున్నాడండి వజ్జా. చచ్చిపోడండి. దేవుడు కోపం వచ్చేసిందంట. అదేంటండి ఎంత కోపం ఏంటి దీనికి? దేవుడికి ఎంత కోపం ఏంటండి? ఆ పెట్టాడిపోతే పగిలిపోద్దని పట్టుకున్నాడండి. తప్పేంటండి ఇందులో? అవునా? పెట్టాడిపోతే పగిలిపోద్ది, ఎడ్లు కాలు జారిపోయినాయి అని తనకు చేతికి ఒకవేళ దెబ్బ తగులినా పర్వాలేదు, నా దేవుడి మనసుని కాపాడదామని పట్టుకున్నాడండి. తప్పేంటి? తప్పు కాదంటే వీటి వజ్జా ఎవరో ప్రతిష్ఠించబడినవాడా? తన అన్న కదా ప్రతిష్ఠించబడినవాడు, యెహోనాదాబు. ఇతను ఎవడు ముట్టుకోవడానికి మనసాన్ని? ఈ వజ్జా ఎవడు ముట్టుకోవడానికే? దేవుని ఆలోచన గమనించండి ఒకసారి. పట్టుకుంటే యెహోనాదాబు పట్టుకోవాలి. పడిపోతుంటే యెహోనాదాబు కాకుండా వజ్జా ఎందుకు పట్టుకోవాలి? పడిపోద్దని పట్టుకున్నాను, పగిలిపోద్దని పట్టుకున్నాను. పగిలిపోద్దే, నువ్వు పట్టుకోవటానికి వీల్లేదు అన్నాడు దేవుడు. నా మందసమే, నా మందసం ఉంటే నా ప్రజలందరికీ ధైర్యమే. యుద్ధాల్లోకి మందసం పట్టుకెళ్ళేవారు కదండి ధైర్యం కోసం. నా మందసం అంటే నా ప్రజలకు ధైర్యమే. నా మందసాన్ని నేను వారి ముందు ఘనంగానే ఉంచాను. కానీ పగిలిపోయినా పర్లేదు, కానీ ప్రతిష్ఠిత లేనివాడు దాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. జ్ఞాపకం ఉంచుకోండి. పగిలిపోయినా పర్లేదు, నాశనం అయిపోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, అందులో ఉన్న ఆహారం కర్ర ఇరిగిపోయినా పర్లేదు, రాతి పగలు పగిలిపోయినా పర్లేదు, మన్నాగల పాత్ర ఎక్కడ వెళ్ళిపోయినా పర్లేదు. అంతే కదా.
ఏమైపోయినా పర్లేదు. కానీ అర్హత లేనివాడు పవిత్రమైన దాని మీద చెయ్యడానికి వీళ్ళు జాగ్రత్త. ఈరోజు పరిచయాలు ఎలా జరుగుతుందో తెలుసు కదా మీ అందరికీ. నాకు తెలియదు అని వాస్తవం చెప్తున్నాను, మీకు సంగతి నాకు తెలియదు. మాకున్నాయి. తాగుబోతోడు అంత సంగ పెద్ద, తిరిగిపోతాడు సంగ పెద్ద. ఈడు పరిచయం చేసేస్తాడు, ఆడు పరిచయం చేసేస్తాడు. నిన్ను ఎవడు చేయమన్నాడు అసలు? బైబిల్ చెప్తుంది ఆ పరిచర్య నేను లేకపోతే జరగదయ్యా అని అన్నావు అనుకో, జరగకపోతే పోతుంది. ఏంటి ఎవడికే? ఆ పరిచయం జరగకపోతే పోతుంది. ఎవరికే? నువ్వు పట్టుకోవడానికి ఎవడో అసలు? నువ్వు ఎత్తుకోవడానికి ఎవడో అసలు? నీలో పరిశుద్ధత ఏది? నీలో నీతి ఏది? నీలో దైవ స్వభావం ఏది? వాక్యం. ఇది వాక్యం అండి, ఇది దేవుని వాక్యం. దేవుడే ఇన్ని విషయాలని బైబిల్లో రాయిస్తే ఈ విషయాలు ఏవి మనకే తెలియట్లేదు. ఆలోచించేయండి. కొత్త బండి ఎక్కింది, దేవుని పరిచర్య. కొత్త బండి ఎక్కింది, పడిపోతుంటే పట్టుకునే ప్రయత్నం చేశాడు. వచ్చా పడిపోయినా పర్లేదు, పగిలిపోయినా పర్లేదు, నువ్వు పట్టుకోవడానికి వీలేదు అన్నాడు దేవుడు. పట్టుకోవద్దు అసలు, నువ్వు పట్టుకోవద్దు. దేవుని కోపం. ఒకరోజు అహరోను కుమారులు ఉన్నారు కదండి, నాదాబు అబీహులు. అహరోను కుమారు నలుగురు. వాళ్ళు ఇద్దరు ప్రదర్శించాడు. ఇద్దరు దేవాలయాలు పరిచర్య చేస్తున్నారు. వాస్తవానికి ఏం చేయాలంటే బలిపీఠం మీద నుప్పులు తెచ్చి ఆ నుప్పుల మీద పరిమళ ద్రవ్యాన్ని పోసి, సాంబ్రాన్ని, అదే మన అంటాం కదా అలాగా, పరిమళ ద్రవ్యాన్ని పోసి అది ధూపవేదిక ముందుకెళ్ళి ధూపం వేయాలి. నుప్పులు ఎక్కడికి తేవాలి? బలిపీఠం మీద తేవాలి. బలిపీఠం మీద తేవాల్సిన నుప్పులు వీళ్ళు ఏం చేశారంటే, అరే అనే నుప్పులు ఇక్కడ వద్దులు, ఇక్కడ లేవురా, ఇంటికని తెచ్చేదాన్ని ఇంటికి తెచ్చారు నిప్పులు. అన్యాగ్ని అన్నాడు, అన్యాగ్ని. బలిపీఠం మీద కాని నిప్పులు తీసుకొచ్చి దూపార్తుల్లో వేసినందుకు లోపలికి వెళ్ళి దూపం వేస్తున్నారంట. అంతే. దూపం వేసి వాళ్ళు దూపం వేసినట్టు చచ్చిపోయారు. అక్కడ ఆకాశం అగ్ని వచ్చింది, చచ్చిపోయారు. అంటే అర్థం ఏంటి? ఏమన్నాడు తెలిసి దేవుడు అక్కడ? నా బలిపీఠం మీద వేరొక అగ్నిని మీరు వేయడానికి ఎవరు అసలు? చూసారా? దేవుని కోపం. చిన్న కార్యం, తనకు నచ్చని చిన్న కార్యం జరుగుతుంటే పాత నిబంధనలో దేవుడు సహించలేదు. వింటున్నారా బాగా? పాత నిబంధనలో దేవుడు చిన్నపాటి పొరపాటును కూడా ఊరుకోలేదండి అసలు. చంపేయడమే, ఆయన ముట్టుకుంటే చచ్చిపోవడమే. మోసేది అంటాడు, మోసే నువ్వు పక్కెళ్ళి సంగతి చూస్తా అన్నాడా? మీకు అందరూ బైబిల్ అక్కలు బాగా పోగొడుతున్నారు ఇద్దరు. వీళ్ళందరికీ బైబిల్ తెలిసి అనిపిస్తుంది నాకు. నువ్వు ఒకసారి అలాగే వెళ్ళి చెప్తే వీళ్ళ సంగతే నువ్వు బయటికి వెళ్ళి. మోసే ఉన్నంతకాలమే మీ బాగోతం అంతా ఎవరితోటి? ఇశ్రాయేలుతోటి. మోసే బయటికి వెళ్ళాడా? తగలబెట్టేస్తానంట దేవుడు. తెలుసా? తగలబెట్టేస్తాను. క్షణం మాత్రం నేను వారి మధ్యకు వచ్చానా, వారిని తగలబెట్టేస్తానన్నాడు దేవుడు. తగలబెట్టేస్తాను. మోసే నువ్వు సైడ్ అయిపో, నీకెందుకు? ఆయన ఏమి వెళ్ళడం పెదలను వదిలిపెట్టి. ప్రభు అలా కాదు ప్రభు, అబ్రహాం జ్ఞాపం చేసుకో, ఇస్సాకు జ్ఞాపం చేసుకో, యాకోబు జ్ఞాపం చేసుకో, వారు చేసిన ప్రమాణాన్ని జ్ఞాపం చేసుకో ప్రభు. ఇక్కడ నువ్వేం చంపేసావంటే ప్రజలు ఏమంటారు తెలుసా ప్రభు? తీసుకెళ్ళడం చేతగా చంపేయడంటారు ప్రభు. అనేది నీకెందుకు ప్రభు? ఈయన టెక్నిక్ ఏంది చంపేయకుండా?